ఏకమాల మండలం చైర్మన్ యశ్వంత్ రెడ్డి మీద కాంగ్రెస్ బృందాలు దాడి చేశారు. ఈఎస్ఈఎస్ సమావేశం జరుగుతుండగా ఇక్కడ ఉన్న ఒక డైరెక్టర్కు చైర్మన్ మధ్య వివాదం వచ్చింది. ఉద్దేశపూర్వకంగా ఎవరైతే సత్యమైన డైరెక్టర్ ఉన్నారో ఆయన గొడవ పెట్టుకుని కాలం బట్టి మా చైర్మన్ యశ్వంత్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. అంతకంటే ముందు అతను ప్రీ ప్లాన్ ప్రకారమే దాని బట్టి అర్థమవుతుందంటే ప్రీ ప్లాన్ ప్రకారమే ఆయన ఎన్నికలు కూడా కొంత తీసుకొచ్చుకున్నాడు. ఆల్రెడీ ముందే దాడి చేయడానికి ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఇతను దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి యశ్వంత్ మీద దాడి చేశారు. గౌడపల్ల మీద కొట్టడం, అట్లాగే కడుపులో దెబ్బలు కొట్టడం, కనబడని ప్లేస్లో కూడా ఇంకా రాసే ప్రాంతాలు కూడా కొట్టడం జరిగింది. అతను కూడా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ గుండాయిజం. ఇది ఒక పిఎస్సిఎస్ చైర్మన్ దాదాపు 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఏకమాల మండలం పిఎస్సిఎస్ ఒక ఆదర్శ సొసైటీగా తీర్చిదిద్దారు. పెట్రోల్ బంక్ కూడా పెట్టింది అక్కడ. అటువంటి వ్యక్తి మీద ఉద్దేశపూర్వకంగా రాజకీయ తత్వంతోనే ఈ దాడి చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కోసమే అవిశ్వాసం పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అవిశ్వాసం వీగిపోయింది. అతను అవినీతి పాల్పడ్డాడు అని చెప్పి కంప్లైంట్ చేసిండ్రు. ఆర్డీఓ గారు ఫిర్యాదు చేసిండ్రు. ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఫ్రస్ట్రేషన్ లో అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఫ్రస్ట్రేషన్ లో చైర్మన్ మీద దాడి చేయడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే దాడికి పాల్పడారో వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి సంఘటనలు జరగలేవు. మొట్టమొదటిసారిగా మేము ఇట్లాంటివి చూస్తున్నాం. ఈ 2-3 నెలల కాలంలో కొన్ని జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ 2 సంఘటనలు జరిగినాయి. వీటి పట్ల కూడా అసలు నియోజకవర్గంలో ఆ పోలీసులు ఉన్నారా లేదా, శాంతి భద్రత పరిస్థితి ఉందా లేదా అనే ఒక అనుమానం వ్యక్తమవుతుంది. అందుకే పోలీసు అధికారులు గతంలో కూడా ఇదే టేక్మాల మండలంలో షాబాద్ తాండాలో ఇదే గొడవ జరిగితే పోలీసులు వన్ సైడ్ పోతే మేము ఎస్సీ గారికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు అక్కడ పరిస్థితిని కంట్రోల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ప్రతిసారి మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారో పోలీసు అధికారులు మాకైతే అర్థమవుతుంది. అందుకే మీరు ఉన్నట్టుగా వ్యవహరించండి, వాస్తవంగా వ్యవహరించండి, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ వ్యవహరించండి. అంతే తప్పించి ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్న వాళ్ళ మీదనే, వాళ్ళ దాడిలో గురైన వాళ్ళ మీదనే కేసులు పెట్టుకుంటూ దాడి చేసిన వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తే మేమేం ఖాళీగా కూర్చోం. మేము కూడా తప్పకుండా దీనికి ప్రతీకారం తీసుకుంటాం. మేము కూడా తప్పకుండా మా నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలో పునరావృతం అయితే మేము కూడా ఈ ప్రభుత్వం తీవ్రంగా నిరసించుకుంటూ నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.